ప్రొలాక్టిన్ అనేది ఓన్లీ డ్యూరింగ్ లాక్టేషన్ అంటే ఫీడింగ్ చేస్తున్న మదర్స్ లో ఎక్కువ ఉండాల్సిన హార్మోన్ ప్రొలాక్టిన్ అన్నమాట. దట్ ఈస్ ఫర్ ఫీడింగ్ కావాల్సిన టైంలో లేకుండా ఇప్పుడు ఎక్కువ ఉందంటే దట్ ఈస్ నాట్ గుడ్. ఇట్ విల్ నాట్ అలౌ ద ఎగ్ టు గ్రో ప్రాపర్లీ. సో ఎగ్ గ్రోత్ కి, తర్వాత ఎగ్ క్వాలిటీలో, ఎగ్ రిలీజ్ లో, వీటన్నిటిలో కూడా ప్రొలాక్టిన్ వల్ల సమస్యలు రావచ్చు. సో ఎగ్ గ్రోత్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ థైరాయిడ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రెగ్యులేటింగ్ ద ఎగ్ డెవలప్మెంట్, తర్వాత ఫాలికల్ రప్చర్, ఇవన్నీ కూడా. థైరాయిడ్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్ అబ్నార్మల్ గా ఉంటే మనకి ఎగ్ పెరుగుదల సరిగా ఉండదు కాబట్టి టైం కి రిలీజ్ అవ్వదు. ఎగ్ టైం కి రిలీజ్ కాకపోతే బ్లీడింగ్ ప్రాపర్ టైం కి అవ్వదు. సో ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ వీటన్నిటికి రావచ్చు. సో ఇంకొకటి ఏఎంహెచ్ అని అంటారండి. సో ఏఎంహెచ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ హార్మోన్. మనము ఫీమేల్స్ లో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వీళ్ళందరూ ఏఎంహెచ్ అనే టర్మ్ వినే ఉంటారు. ఏఎంహెచ్ హార్మోన్ టెల్స్ అబౌట్ ద ఎగ్ నంబర్స్ ఇన్ యువర్ బాడీ. సో మీ బాడీలో ఓవరాల్ గా మీ లైఫ్ సైకిల్లో ఎన్ని ఎగ్స్ ఉండొచ్చు, అంటే మీరు ఎంతవరకు మీకు ఫర్టిలిటీ ఉండొచ్చు, ఎంత టైం ఉంది అని చెప్పే ఒక హార్మోన్. సో దిస్ ఇస్ డన్ ఇన్ బ్లడ్. ఈ థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఏఎంహెచ్ అన్ని కూడా మనం బ్లడ్ ద్వారానే తెలుసుకుంటాము. సో బ్లడ్ టెస్ట్ లో మనకి ఇవి తెలిసిపోతాయి. నార్మల్ ఏఎంహెచ్ వాల్యూ 2.2 కంటే ఎక్కువ ఉండాలండి, అండ్ 4.5 కంటే తక్కువ ఉండాలి. సో ఈ రేంజ్ లో ఉండాలి ఏఎంహెచ్ హార్మోన్. దీనికంటే తక్కువ ఉంటే ఎగ్స్ చాలా తగ్గిపోతున్నాయి, యూ నీడ్ టు రష్ అప్ ఇన్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ అని మీనింగ్. అలానే ఏఎంహెచ్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, 7 or 8 or 10, ఏఎంహెచ్ ఎక్కువ ఉన్నా కూడా ఇష్యూనే. ఏఎంహెచ్ ఎక్కువ ఉందంటే పీసీఓడి వైపుకి ఏమన్నా వెళ్తోందా. సో ద కండిషన్ ఆఫ్ ద బాడీ ప్రాబబ్లీ పీసీఓడి పిక్చర్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, పీసీఓడి స్టార్ట్ అవ్వచ్చు అని ఇండికేషన్. సో ఇలా ఈ ఏఎంహెచ్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకొని తర్వాత ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ ఫర్టిలిటీ జర్నీ చాలా హ్యాపీగా ఉంటది. థైరాయిడ్ తో జస్ట్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ రిప్రొడక్షన్ కాకుండా మల్టిపుల్ ఇష్యూస్ రావచ్చు అండి. యూ మే హ్యావ్ డ్రై స్కిన్, యూ మే హ్యావ్ హెయిర్ ఫాల్, చాలా డల్ గా అయిపోతూ ఉంటారు. అండ్ గట్ మొటిలిటీ అంటే ఈవెన్ మన బవల్, ఇంటెస్టైన్స్ మొటిలిటీ కూడా సరిగ్గా ఉండకుండా కాన్స్టిపేషన్, మలబద్ధకం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా థైరాయిడ్ తో ఉంటాయన్నమాట. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్, ఎవ్రీ 6 months కి ఖచ్చితంగా థైరాయిడ్ అందరూ, నాట్ ఓన్లీ ఫీమేల్స్ అండి, మెన్ కూడా థైరాయిడ్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ ఒకవేళ ఈజీలీ కరెక్టబుల్ థింగ్ అన్నమాట. సో ఎక్కువ ఉన్నది అనుకోండి, దాన్ని తగ్గించడానికి మెడిసిన్ పెడితే 1-2 months లో సెట్ అయిపోతుంది. సో థైరాయిడ్, ఈ అన్ని ఇష్యూస్ కూడా ఈజీలీ మేనేజబుల్ విత్ మెడిసిన్.